హలో అండి. ఈరోజు ఇంకో ఇంటర్న్షిప్ చూద్దామండి. ఇండియన్ ఆర్మీ ఇంటర్న్షిప్ 2025. ఇది మనకి ఏప్రిల్ 25th 2025న రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అండ్ మే 8th 2025తో ఎండ్ అయిద్దండి. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లైవ్లో చూపిస్తానండి. అండ్ ఇది ఏ ఫీల్డ్లోకి ఉపయోగపడుద్ది అండ్ ఏ ఫీల్డ్లో ఎలా ఉపయోగపడుద్ది అనేది కూడా చెప్తానండి. ఇది మొత్తం 75 days అండి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మొత్తం. ఈ 75 daysలో 60 days వచ్చి మీకు ఫిజికల్ మోడ్లో ఉండిద్ది అండ్ 15 days వచ్చి ఆన్లైన్ మోడ్లో ఉండిద్దండి. సో మీకు ఇది ఎవరెవరికి అప్లై చేసుకోవచ్చు అంటే, సో హూ కెన్ అప్లై వచ్చి 3rd year 4th year స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. అంటే యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కింద ఎవరైతే 3rd yearలో ఉన్నారో 4th yearలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ పీజీ వాళ్ళు అయితే 2nd year పీజీ చదువుతున్న వాళ్ళండి. దీనికి వచ్చేలాగా మనకి ఫీల్డ్స్ వచ్చేలాగా బీటెక్, మల్టీమీడియా అండ్ మీడియా, ఫైనాన్స్ మేనేజ్మెంట్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేయొచ్చు. సో ఇది జస్ట్ ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ఫిల్ చేయటం అండి. సో ఇది మీకు ఈ లింక్ ఎక్కడ దొరకదండి, అఫీషియల్ సైట్లోనే ఉంది ఇది. అండ్ ఇంటర్న్షిప్ చెప్పాను కదండి, 16th May నుంచి 30th July దాకా ఉంది 75 days. అండ్ ఇది సెలక్షన్ ప్రాసెస్ వచ్చి బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ అండి. మీరు మొత్తం మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మొత్తం మీ ప్రొఫైల్స్ ఇస్తారు. అండ్ సెకండ్లో వచ్చి మీకు ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేస్తారండి. ఫైనల్ రిజల్ట్ వచ్చి 9th 10th Mayలో మీకు సెలెక్ట్ అయ్యారు లేదనేది మీకు చెప్తారండి. సో దీనిలో డైరెక్ట్ మనకి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ డైరెక్ట్ ట్రైనింగ్ ఇస్తారండి. సో దీనిలో మనకు వచ్చేకి డొమైన్స్ అండ్ ఫీల్డ్స్ ఏ సెక్టార్ వాళ్ళకి ఏ ఇండియన్ ఆర్మీ మనకి ఇంటర్న్షిప్ ఇస్తుందని చూస్తే, ఫస్ట్ టెక్నాలజీ అండి. టెక్నాలజీలో దీనిలో 3 ఉన్నాయండి. డైరెక్టర్ జనరల్ టెరిటరీ ఆర్మీ, దీనిలో డ్రోన్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, డేటా అనలిటికల్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ వాలంటరబిలిటీ అండ్ అసెస్మెంట్స్. సో ఈ ఫీల్డ్లో మనకి ఇస్తారండి. నెక్స్ట్ మనకి సిగ్నల్ టెక్ ఎవల్యూషన్ అండ్ అడాప్టేషన్ గ్రూప్, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్, మొబైల్ యాప్ డెవలప్మెంట్ అది సెకండ్ వన్ అండి. థర్డ్ వన్ వచ్చి డైరెక్టర్ జనరల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వీటి మీద. అదే మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వచ్చేలకి మీకు ఫైనాన్స్ మేనేజ్మెంట్ కూడా 3 మీద ఇస్తారండి. సో ఇది మీరు చూసుకోండి ఒకసారి, మీకు ఏది ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకుని వచ్చి మీకు క్యూఆర్ కోడ్ ఉందండి, మనకు అఫీషియల్ వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేసుకొని అఫీషియల్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే నేను లింక్ ఒకటి ఇస్తున్నాను చూడండి, ఆ లింక్ అయినా మీరు క్లిక్ చేసుకొని ఆన్లైన్ గూగుల్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు అండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేసుకోవచ్చు అండి. ఒక్కొక్క సెక్టార్కి నేను ఈమెయిల్ ఐడీస్ అన్ని ఇచ్చాను. ఇది లైవ్లో మీకు ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను అండ్ నా ఈ ప్రెజెంటేషన్లో లాస్ట్లో చూపిస్తున్నాను అండి. సో దీనిలో మీరు చూడండి, ఇండియన్ ఆర్మీ ఇంటర్న్షిప్ 2025 అప్లికేషన్ ఫామ్. ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్ అని దీనిలో ఉంటాయండి. హూ కెన్ అప్లై, సో ఒక స్టూడెంట్ ఒకటే అప్లై చేయాలి. అండ్ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ సో May 16th 30th July దాకా. ఇంపార్టెంట్ డేట్స్, సెలక్షన్ ప్రొసీజరు ఇందాక నేను చెప్పిన మొత్తం అండి. అండ్ డొమైన్ ఆఫర్స్, ఇందాక ఏ డొమైన్స్ చెప్పి మొత్తం మీకు ఇక్కడ ఇస్తారండి. అండ్ ఇక్కడికి వచ్చేది మీకు చూడండి, మీకు లైవ్లో చూపిస్తున్నాను ఎలా ఫిల్ చేయాలి గూగుల్ ఫామ్ అనేది. మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, మీ పర్సనల్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అది సెలెక్ట్ చేసుకోనండి, ఇయర్ అండ్ జెండర్, నేషనాలిటీ అండ్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అండ్ మీరు ఇవన్నీ కంపల్సరీ ఇవ్వాలండి. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు ఉంటే అది లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు ఇవ్వచ్చు ఇక్కడ. సో అవైలబుల్ ఉంటే ఇవ్వనండి, లేదంటే లేదు. సో నెక్స్ట్కి వెళ్ళిపోతే మీకు సో ఇవన్నీ ఫిల్ చేస్తే నెక్స్ట్ వెళ్ళిద్దండి. సో నెక్స్ట్ మీకు ఇదన్నీ ఫిల్ చేసిన తర్వాత నేను మీకు లైవ్లో చూపించాలి, నేను ఫిల్ చేస్తానండి. ఇదంతా ఫిల్ చేసి చూడండి, నెక్స్ట్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ మీకు చూపించి నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అవుతుందండి. సో గ్రాడ్యుయేటా, సో పోస్ట్ గ్రాడ్యుయేటా, పిహెచ్డీ, సో ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు, డిగ్రీ, సో బీటెక్ ఏ డిగ్రీ చదువుతున్నారు, ఇయర్ ఆఫ్ స్టడింగ్, మేజర్ ఫోకస్, మీ ఏ ఏరియాలో చదువుతున్నారు, మీ బ్రాంచ్ ఏంది, సో ఎప్పుడు గ్రాడ్యుయేట్ అవుతారు, ఈ డీటెయిల్స్ అని కూడా మీరు ఇవ్వాల్సి వచ్చిందండి. సో అది ఇచ్చేసిన తర్వాత సేమ్ ఇందాక ఫిల్ చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ ప్రిఫరెన్స్ అండి. ఇందాక చెప్పాను కదా, మీరు ఏ ఇంటర్న్షిప్ దేనిలో ఏ 3 సెక్టార్స్లో ఏ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. టెక్నాలజీ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, మాస్ మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నేను టెక్నాలజీ ఎగ్జాంపుల్కి టెక్నాలజీ తీసుకున్నాను అండి. టెక్నాలజీ ఇందాక చెప్పాను కానీ 3 సెక్టార్స్లో ఏ సెక్టార్ మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు, సో ఆ సెక్టార్ కూడా మీరు ఇవ్వాల్సి వచ్చింది. సో నేను సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో సిస్టమ్స్ అని అనుకుంటానండి. సో ఇలా మీరు గూగుల్ ఫామ్ మొత్తం మీరు ఫిల్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మీకు స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, మీ స్కిల్స్ అండ్ మీ స్కిల్ ఆన్సర్ చేయాల్సి వచ్చింది. సర్టిఫికేషన్స్, ఏదైనా సర్టిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ప్రీవియస్ ఇంటర్న్షిప్, ఆర్మీలో మీరు ప్రీవియస్ ఇంటర్న్షిప్ చేశారన్నది కూడా మీరు
ఆన్సర్ చేయాల్సి వచ్చిందండి. సో ఇదంతా ఫిల్ చేసి మీరు నెక్స్ట్ మీ గురించి ఇవ్వాల్సి వచ్చిందని మీ రెజ్యూమ్ రిలేటెడ్ అది ఇచ్చి సబ్మిట్ కొట్టుకుంటే అప్లికేషన్ ఫిల్ అయిపోయినట్టే అండి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు సెలెక్ట్ అయితే మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెడతారండి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్గా మేము పిలుస్తారండి. ఇది ఢిల్లీలో చేయాలండి. ఇది 60 డేస్, రిమైనింగ్ 15 డేస్ మాత్రం ఆన్లైన్లో ఇస్తారండి. సో దీని రిలేటెడ్ ఏమైనా క్వైరీస్ ఉంటే కంపల్సరీగా నాకు డిస్క్రిప్షన్లో నాకు కమెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి.